నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి వీళ్ళ భూదందాలే దీనికి ముఖ్య కారణం అంటూ మా పైన ఆరోపణ చేయడం జరిగింది. చంద్రబాబే ప్రజలందరికీ తెలుసు, చంద్రబాబే నీచ రాజకీయాలు చేస్తాడు అని, నికృష్టపు రాజకీయాలు చేస్తారని, హత్యా రాజకీయాలు ఆద్యుడు ఆయనే అని ప్రజలందరికీ బాగా తెలుసు. హత్యా రాజకీయాలు చేయడం పూర్వం నుంచి మల్లెల బాజీ ఆత్మహత్య నుంచి మొదలుకొని రాఘవేంద్రరావు ఒక రిటైర్డ్ ఆఫీసరు ఆయన హత్య, వంగవీటి మోహన్ రంగా, సో ఇట్లా చెప్పబడితే చాలామందిని ఈ రకంగా చంపి తిమ్మిని బమ్మిని చేయడంలో ఈయన నిష్ఠాతుడు కాబట్టి అది ఇంకొకరి పైన బురద జల్లే కార్యక్రమం చేసిన పరిస్థితి మనం గతంలో చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. మరి ముఖ్యంగా రాజారెడ్డి గారి హత్యలో ముద్దాయిలను నెలపాటు ఆశ్రయం ఇచ్చింది ఎవరు? అంటే నువ్వు వెనకుండి రాజారెడ్డి గారిని చంపించినావనే కదా ఉద్దేశం. సో ఈ రకంగా అదే కాకోకుండా ఇప్పుడు పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది కదా అని చెప్పేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితేనేమి, ఇక్కడ అయితేనేమి, మిగతా అంబటిరావు అయితేనేమి, జోగి రమేష్ అయితేనేమి, వీళ్ళందరూ వీళ్ళే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు. జోగి రమేష్ అయితే ఇక్కడ డెన్ ఉంది, దొంగసారాయి కాల్చుతున్నారు ఇక్కడ, సో దొంగసారాయి ఈ డెన్ ఉంది ఇక్కడ తయారు చేస్తున్నారు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిన ఆయన పైనే అదే కేసు పెట్టడం జరిగిందనమాట. కనుక్కున్నాడు కాబట్టి. సో వీళ్ళు చేసే భాగవతాలు కప్పిపుచ్చుకునే దానికోసము అందరూ వేరే వాళ్ళ పైన బురద జల్లే కార్యక్రమం, వేరే వాళ్ళ పైన బనాయించే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా దారుణం. సో ఇదే కాకుండా ఏదో భూనందాలని చెప్పేసి నా పైన ఆరోపించడం జరిగింది. నేను ఒక్క డీకేటీ పట్టా ఎక్కడైనా తీసుకొని ఉంటే నిరూపించమను. కానీ చంద్రబాబు ఎన్ని డీకేటీ పట్టాలో ఆక్రమించినాడు, ఎంత ప్రభుత్వాన్ని ఆక్రమించినాడు, ప్రభుత్వ భూమిని. అదే కాకుండా వారికి అనుయాయులైన ఎమ్మెల్యేలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, వీళ్ళందరూ ఎంతెంత ఆక్రమించినారు, ఎక్కడెక్కడ ఆక్రమించినారు, ఇవన్నీ నిరూపించమంటే నిరూపిస్తాం. నాది నిరూపించమని మళ్ళీ ఊరికే ఆరోపించడం కాదు, మసి ఊసి ఆ గుడ్డను మొహాన్ పైన వేస్తే సరిపోతుందిలే అని చెప్పేసి ఏ దానిపైన కూడా ఎటువంటి విచారణకైనా నేను రెడీ. మరి మీరంతా రెడీనా? మరి
ఈరోజు సోకాల్డ్ పేపర్లు రాస్తున్నాయి, ఈనాడు పేపర్, ఇవన్నీ ఎంతమందిని అరెస్ట్ చేసేసి ఆయన ప్రెస్సులు పెట్టుకున్నాడు అనేది చెప్పమంటే చెప్తాం. ఒకటి హైదరాబాద్ ఫిలిం సిటీ, రామోజీ ఫిలిం సిటీ, దాంట్లో ఎన్ని డీకేటీ పట్టాలు ఉన్నాయి లేదు అని చెప్పేసేసి, అదే కాకోకుండా అది మూసేలే, పంట లేకపోయినా ఆ కాలువను ఆయకట్టు లేదని చెప్పినా కూడా మూసేలే, దానికి డైవర్ట్ చేస్తూ అప్రూవల్ తీసుకోవడం జరిగింది, జీవో ఇవ్వడం జరిగింది ఇరిగేషన్ శాఖ, పర్మిషన్ తీసుకొని చేయడం జరిగింది తప్ప నీలాగా బూట్ చేసి కట్టిన పరిస్థితి కాదు. కొంచెం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఊరికే పేపర్ ఉంది కదా అని చెప్పేసి న్యూస్ రాయకోకుండా మీ వ్యూస్ రాసే కార్యక్రమం జరుగుతోంది. చాలా దారుణం ఇటువంటి మీడియా ఉండడం. మరి ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ రకంగా ఉన్న పరిస్థితి కనపడుతోంది. అంతేందుకు ఇక్కడికి సంబంధించి ఈ దస్తగిరి హత్య కేసుకు సంబంధించి ప్రెస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా, పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోందా? రోజుకొక కథనం. అంటే ప్రజలను తప్పుదోవ పట్టించేదానికి, వీళ్ళందరూ ఇటువంటి వాళ్ళని చెప్పడానికి ఈ రకంగా చేస్తున్నారు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు. అంటే పోలీసులు లీక్ చేస్తున్నారా వీళ్ళకు, వీళ్ళే పోలీసులకు చెప్తున్నారా? ఏదైనా నిజం ఉంటే ఎప్పుడైనా బయటకు వచ్చే కార్యక్రమం జరుగుతుంది, ఎప్పుడైనా శిక్షించబడే కార్యక్రమం జరుగుతుంది. మావాడు పెద్ద దస్తగిరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడు, అలంకాన్పల్లి డివిజన్కు సంబంధించి ఒక ముఖ్య నాయకుడు. అతను వృత్తి వేరే కావచ్చు, మీడియేటర్ చేయవచ్చు, అందరితో సంబంధాలు ఉండవచ్చు, అన్నీ చేయవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు చనిపోతే మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళ పైన మేము అభియోగం చేయాలి. అది పక్కన పెట్టి ఆశ్చర్యం. ఎందుకంటే దస్తగిరి హత్య కానీ చనిపోవడం కానీ నిజంగా అటువంటి చావు వచ్చే వ్యక్తి కూడా కాదు. అతను చాలా మంచివాడు, అందరితో బాగుండేవాడు, కలుపుకోరుతనంగా ఉండేవాడు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే కాదు, ఈ జిల్లాలో ఉన్న చాలామందితో, ప్రముఖులందరితో మంచి పరిచయాలు ఉన్నవాడు. దురదృష్టకరం. ఏదో సామెత ఉంది, మొగుడు చనిపోయి ఆమె ఉంటే ఎవడో ఇంకొకడు వచ్చి రాయి వేసినాడట. అట్లా ఉంది. మేము మా మనిషి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చనిపోతే మేము బాధపడుతూ మేముంటే వాళ్ళు వేసే కార్యక్రమం జరుగుతోంది. ఒక పథకం ప్రకారం రోజుకొక కథనం ఆ రకంగా రాస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా అంటగట్టాలా అని చెప్పేసి ఇదంతా తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి స్క్రిప్టు అందరికీ రోజుకో రకంగా రాసే కార్యక్రమం అన్నమాట. చిన్నగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంధువులకు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ రకాల తర్వాత తాడేపల్లికి సంబంధించి అక్కడి నుంచి వచ్చింది. నిజంగా ఎంత దారుణం. చిన్న ఇష్యూ, ఒక బంగాకు సంబంధించిన గ్రూపు ఆ రకంగా చేస్తే, ఆ రకంగా జరిగితే దాంట్లో ఇన్వెస్టిగేట్ చేసి
నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఏం దానికో ఏదానికో ముడిపెట్టి, ఎందుకంటే ఆ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం ఈ రకంగా చేస్తున్న పరిస్థితి అన్నమాట. ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాపితంగా బంగాకు విచ్చలవిడిగా ఇది బంగాకు రాష్ట్రం అన్నట్టు, ఆంధ్ర రాష్ట్రం కాదు. ఈ రకంగా ఉన్న పరిస్థితి ఒక బంగాకే కాదు, అన్ని రకాలైనవి మట్కా, ఎక్కడ చూసినా మట్కా, ఎక్కడ చూసినా పేకాట క్లబ్బులు, ఎక్కడ చూసినా కదా దొంగ ఈ సారాయి, దొంగ సారాయి అంటే అదే డూప్లికేట్. ప్రతి 2-3 బాటిళ్లకు ఒక బాటిల్ డూప్లికేట్, విచ్చలవిడిగా ఎక్కడ చూసినా. సో ఈ రకంగా ఉన్న వైఫల్యాలను పట్టించుకోకుండా దాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం ఇంత పెద్ద ఎత్తున ఇంకొకరిపైన ఆరోపణ చేయడం. చూడండి, కిల్లర్ పార్టీ అంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంతో రాజకీయాలు అంటున్నాడు. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి కానీ, రాజశేఖర రెడ్డి కానీ, రాజారెడ్డి కానీ, ఇంకోరు కానీ ఎవరైనా కూడా ఇట్లా హత్య రాజకీయాలు ప్రోత్సహించిన వాళ్ళ పులివెందుల్లోనే దాదాపు 50-60% గ్రామాల్లో ఫ్యాక్షన్ ఉండేది గతంలో. రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా రాజీ చేసి ఇప్పటికీ కూడా ఆ వైషమ్యాలు లేకపోకుండా 2 గ్రూపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే విధంగా చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో 2 కంబైన్డ్ రాష్ట్రంలో నక్సలైట్లను నిర్మూలించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అటువంటి వాళ్ళు ఉన్న దాన్ని ఈ రకంగా కిల్లర్ పార్టీ అని, ఇంకో పార్టీ అని ఈ రకంగా ప్రచారం చేసి, అంటే గోబెల్స్ ప్రచారం లాగా. సో దీన్ని ఎంతవరకు తీసుకుపోవాలనుకున్నాడో అంతవరకు తీసుకుపోయే కార్యక్రమంలో భాగంగా చేస్తున్నాడు అన్నమాట. గోబెల్స్ ప్రచారం ఒకటే పదాన్ని 10 సార్లు వాడితే 10 సార్లు అదే మాట అంటే అదే నానుడు అయిపోతుందిలే అని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితి. గోబెల్స్ కూడా సిగ్గుపడిండు బతుకుంటే. ప్రజలకు అన్నీ బాగా తెలుసు, నువ్వు ఏం చేస్తున్నావు అనేది కూడా బాగా తెలుసు. వాళ్ళు ఏ టైంలో రిఫ్లెక్ట్ కావాలనో ఆ రిఫ్లెక్ట్ అయ్యే కార్యక్రమం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రేపు రాబోయే కాలంలో బ్రహ్మరథం పట్టే కార్యక్రమం జరుగుతుంది. 175 సీట్లకు 175 సీట్లు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. నువ్వు చేసే డ్రామాలు, నువ్వు చేసే ఇవన్నీ కూడా ప్రజలకు అన్నీ బాగా తెలుసు. అసహించుకుంటున్నారు. ఒక్కటే మీకు సంబంధించి అనేక రకాలుగా వైఫల్యాలు ఈ ప్రభుత్వాన్ని చేపవచ్చు. ఈ 2 ఏళ్ల కాలంలో ఒక్క రైతుకు నువ్వు దానికి మద్దతు ధర ఇచ్చి కొనుక్కోవడం జరిగిందా? 1 కేజీ అన్న. ఈ రోజుకు వరికి సంబంధించి కూడా 30 కేంద్రాలు పెడతామని చెప్పి ఈ జిల్లాలో ఒక్కటి పెట్టిన పరిస్థితి లేదు. సీజన్ కూడా ముగుస్తుంది. ఉన్న వరి ధాన్యం కూడా ఎవరికో వారికి తక్కువకో ఎక్కువకో అమ్ముకునే పరిస్థితి. అన్నీ అమ్ముకున్న తర్వాత 1-2 పెట్టి మేము పెట్టినామని చెప్పేసి చెప్పుకుంటున్న పరిస్థితి తప్ప వేరే ఏం లేదు. నువ్వు రైతులకు మేలు చేయడం లేదు, వ్యవసాయానికి పెద్దపీట వేసిన పరిస్థితి లేదు, వాళ్ళకు 0 వడ్డీ ఇచ్చిన పరిస్థితి లేదు, పెట్టుబడి నిధి కింద ఇచ్చిన పరిస్థితి లేదు. ఒక వ్యవసాయమేం కర్మ. విద్యకు సంబంధించి ఇంతవరకు ఫీ రీఎంబర్స్మెంట్కు సంబంధించి ఎవరికి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు పిల్లలందరినీ కూడా బయటికి తరిమేసే కార్యక్రమం జరుగుతుంది పరీక్షలు రాయనీకోకుండా. చాలా దారుణం. విద్యకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళకంతా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి అది ఎగరగొట్టిన పరిస్థితి. ఉద్యోగస్తులకు ఐఆర్ ఇస్తామని చెప్పి వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి లేదు.
చాలా దారుణం. వైద్యానికి సంబంధించి ఈరోజు ఆరోగ్యశ్రీ అనేది నెట్వర్క్ హాస్పిటల్లో లేనే లేవు. ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి వాళ్ళు స్ట్రైక్ చేస్తున్న పరిస్థితి ఈరోజు కనపడుతోంది. అంటే నువ్వు డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది కాబట్టి ఈ రకమైన పరిస్థితి. అంతకుముందు ప్రభుత్వంలో కూడా నువ్వు 1200 కోట్ల రూపాయలు బాకీ పడింటే అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీర్చడం జరిగింది నెట్వర్క్ హాస్పిటల్స్. కానీ 3,55,000 కోట్ల రూపాయలు అప్పు అయితే చేయడం జరిగింది. ఇంత అప్పు చేసి ఒక్క సూపర్ 6 కానీ సూపర్ 7 కానీ సరిగా ఎక్కడా అమలు చేసిన పరిస్థితి లేదు. లేకపోయినా ఇంత అప్పు చేసి ఏం చేస్తున్నావు? ఆ డబ్బులు శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇదే కాదు, ఎక్కడ చూసినా భూపందారాలు నీ బినామీలకు, నీకు కావలసిన వారికి, నీకు 90 పైసలకు 70 పైసలకు ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. ఇవన్నీ ఉరకపోవు. డెఫినెట్గా ఇవన్నీ కూడా ముందుంది ముసళ్ళ పండగ. ఈ రకంగా భూపందారాలన్నీ కూడా చేసి వైజాగ్లో అయితేనేమి, విజయవాడలో అయితేనేమి, ఇంకోటి అయితేనేమి, ఇవన్నీ కూడా. ఇదే కాదు, అమరావతికి సంబంధించి కూడా పనులు అని చెప్పేసేసి నువ్వు 52,000 కోట్ల రూపాయలు టెండర్ పిలిచి ఆ మొబిలైజేషన్ అడ్వాన్స్ కోసం నువ్వు ఆ టెండర్లు పిలవడం జరిగింది తప్ప ఇంతవరకు ఆడ ఒక ఇటుక పెట్టింది లేదు, ఒక తట్టెడు సిమెంట్ కూడా వేసిన పరిస్థితి లేదు. 5,200 కోట్ల రూపాయలు బైబ్యాక్లో మనకు వచ్చింది కాబట్టి దానికోసమే మనం పెట్టడం లేదు. అంటే ప్రభుత్వ డబ్బును ఎలా మన జోబులోకి రావాలా అనేది ఆలోచన చేసి చేయడం జరుగుతుంది తప్ప నువ్వు ఇంకో రకమైన కార్యక్రమం కాదు. ఇదొకటేనా? పోలవరంకు సంబంధించి కూడా అది కూడా ఊరిక టెండర్లు పిలిచి గతంలో ఉన్న టెండర్లు క్యాన్సిల్ చేసి దానికి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి, గతంలో లేదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేది, రివర్స్ టెండరింగ్ ఉండేది. అది పోయి ఈరోజు బుద్ధి పుట్టినట్టు పెంచి టెండరు ఎస్టిమేట్స్ అన్ని పెంచి మొబిలైజేషన్ అమౌంట్ తీసుకునే కార్యక్రమం జరుగుతోంది. భూపందేరాల రకంగా చేసే కార్యక్రమం జరుగుతోంది. ఎక్కడ పడితే అక్కడ. చాలా దారుణం. సో ఇంత దారుణంగా ఇవన్నీ ఉన్నదాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం ఈ రకంగా ఇంకొకరిపైన బురద చల్లే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి పక్కన పెట్టి ఈ రకంగా చేసే కార్యక్రమం జరుగుతోంది కాబట్టి సో తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. డెఫినెట్గా మీకు మీ ప్రభుత్వానికి గుడ్ బై చెప్పే రోజులు తప్పకుండా వస్తాయని చెప్పేసి నేనైతే భావిస్తూ ఇప్పటికైనా నిజాలు మాట్లాడే కార్యక్రమం చేయండి. ప్రజలకు నిజాలు చెప్పి ప్రభుత్వ పరిపాలన చేయండి. ఇచ్చిన హామీలను నెరవేర్చండి. మళ్ళా కొన్ని రోజులు నిన్ను గుర్తుపెట్టుకుంటారు. అంతకు తప్ప ఈ రకంగా చేస్తే చరిత్రహీనుడు కావడమే కాకుండా ఎప్పుడు కూడా ప్రజలను నిన్ను ఎప్పుడు కూడా ఒక నీచ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు లాగానే నువ్వు మిగిలిపోతావు అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం.